ప్రభు పేరట దేవుని బిడ్డలు మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాము. మత్తయి వర్తమానము 21వ అధ్యాయము 22వ వచనము. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పెను. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో అనేకమైనవి మనం పొందుకోవాలని ఆశపడుతూ ఉంటాం. అవి పొందుకోలేనప్పుడు నిరాశపడిపోయి నిస్పృహ చెంది ఇక నా జీవితంలో దేవుని వలన ఏ మేలు కలగదని చెప్పి మనము దేవునికి దూరముగా లోకానికి సమీపంగా పడిపోతూ ఉంటారు చాలా మంది. అయితే వాక్యం ఏమంటుందంటే, మీరు వేటినైతే అడుగుతారో అవి మీకు దొరికినవని మీరు నమ్మినప్పుడు యేసయ్య మీ జీవితాల్లో మీరు అడిగిన వాటన్నిటిని పొందుతారట. మరి అనేక దినములుగా నువ్వైతే ప్రార్థన చేయుచున్నావు. నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నీ జీవితంలో తన కార్యమును ఈరోజు జరిగించబోతున్నాడు. మరి ఎప్పుడు జరుగుతుందంటే, మనము దేవుని నమ్మినప్పుడు. మరి ఈ రోజున నీ జీవితంలో దేవుని యొక్క మహత్కార్యము, సూచక క్రియలు, అద్భుతములు జరగాలి అంటే నీవు ప్రభు మీద నమ్మిక పెట్టుకొని నీవు ఏవైతే అడుగుతావో, వేటినైతే అడుగుతున్నావో, వేటినైతే ప్రార్థన చేసి అడుగుతున్నావో అవి అట నువ్వు నమ్మాలి. నాకు దొరికినాయి, నా ప్రభు నాకు ఇచ్చాడు అని నువ్వు నమ్మినప్పుడు నీకు దొరుకునుగాక, నీకు కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మేము వేటినైతే అడుగుతామో అవి మాకు దొరికినవని నమ్మినప్పుడు మా జీవితంలో మేము పొందుకొని అనేకుల ఎదుట ఘనపరచబడతామని, అనేకుల ఎదుట నా తండ్రి మీ నామము హెచ్చించబడుతుందని మీరు తెలియపరిచి ఉన్నారు. ఈ మాటలు నేటి దినమున మీరు మా జీవితంలో స్థిరపరిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.